హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. సో మా అమ్మాయికి జ్వరం వచ్చింది, తనకు అస్సలు నోరు బాగాలేదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఉల్లిగడ్డ కారం చేస్తున్నా. దానికి కావాల్సినది ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక 2 చిన్న ఎల్లుల్లిపాయలు, అంతే. చాలా సింపుల్ అనమాట. సో ఇదండి ఆయిల్ వేసుకుంటున్నా. అస్సలు తనకి నోరు బాగాలేదు, జ్వరం వచ్చింది, ప్లస్ జలుబు దగ్గు అన్నీ వచ్చినాయి. ఏది తినలేకపోతుంది, ఏది తిన్నా వామిటింగ్స్ అవుతున్నాయి. అందుకే కొంచెం నోరుకి మంచిగా ఉండాలనేసి ఇది చేస్తున్నాను. ఇదండి ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేస్తున్నా. వేడి వేడి అన్నం, ఉల్లిగడ్డ కారం బాగుంటుంది. కొంచెం జీరా. సో ఇదండి ఎల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి. కొంచెం స్పైసీగా చేస్తున్నా, ఎందుకంటే నోరు బాగాలే కదా, తింటే కొంచెం నశాలానికి ఎక్కి ఘాటు నా కూతురికి సరే తగ్గాలి. దాని తర్వాత ఆనియన్ వేస్తుంది, ఆనియన్ ప్లస్ కరివేపాకు. సో ఇది మొత్తం ఆయిల్ వేయాలి. సో ఇదండి ఆనియన్ వేయిపోయాయి కదా, ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ వేస్తాను. అంతే, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నా. కారం కొంచెం ఎక్కువనే వేస్తున్నా అంటున్నాను. సో ఇదండి కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్. ఇది నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తింటే నోరు టేస్ట్ వస్తుంది, తినాలన్న ఆలోచన ఉంటుంది. కొంచెం కలుపుకున్నా సరిపోద్ది అన్నానికి, చాలా ఎక్కువ అన్నమైనా కలుపుకోవచ్చు. అప్పటిదప్పుడు చేసుకోవచ్చు, ఏమైనా కూరగాయలు లేనప్పుడైనా సరే, మనకి తినాలనిపించినప్పుడు సడన్గా చేసుకుంటే ఎగ్ జ్వరం వచ్చిందంటే ఎగ్ వేసుకోవచ్చు అంటావు. మీకు కావాల్సింది ఇందులో ఎగ్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, పన్నీర్ కూడా వేసుకోవచ్చు. బాగుంది. ఒక్క 2 మినిట్స్ అండి, జస్ట్ కారం అవన్నీ పట్టాలి కదా, అంతే. సో ఇదండి అయిపోయింది, ఉల్లిగడ్డ కారం అయితే అయిపోయింది. ఎల్లుల్లిపాయ, ఉల్లిగడ్డ కారం వేడి వేడి అన్నంలో. ఇప్పుడు మా అమ్మాయికి వేడి వేడి అన్నం వేసి ఈ కారం వేసి పెట్టాలి, ఎందుకంటే ఏం తింటలేదు పాపం 3 డేస్ నుంచి. ఏది తిన్నా వామిటింగ్స్ అయిపోతుంది. సో ఇంతేనండి. సో ఇదేనండి ఉల్లిగడ్డ కారం మా అమ్మాయికి చేసింది. నేను చూడ. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మా అమ్మాయిని చూపిస్తాను మీకు తినిపించేటప్పుడు తను ఎలా అయిపోయిందో. అది కట్ అవ్వదు, అది కట్ అవ్వదు నా. ఇదండి వేడి వేడి అన్నం అండ్ ఉల్లిగడ్డ కారం. కొంచెం పెడుతున్నా సోనా, సైగలు అవసరం లేదు నాకు. ఇదండి, నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే కర్రీస్ తిన్నా అరగదు. సో ఇదండి, వెదర్ చేంజ్ అయింది కాబట్టి అందరికీ జలుబులు, దగ్గులు, జ్వరం వస్తుంది. అందరు వేడి నీళ్ళు కాసుకొని తాగండి, ఎందుకంటే మొత్తం చేంజ్ అయిపోయింది కదా, వాటర్ కూడా చేంజ్ అవుతాయి. వర్షాలు పడితే వాటర్ చేంజ్ అయిపోతాయి, దానివల్ల ఏంటంటే ఇలానే సీజనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. మా అమ్మాయికి వచ్చినట్టు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లలు జాగ్రత్త. కింద చూపి. సో ఇదండి, మా అమ్మాయికి ఏదైనా వస్తే మొత్తం అల్లాడిపోతుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల కన్నా ఘోరం అయిపోతుంది. భయపడుతుంది, మెయిన్ భయపడుతుంది, ఏదైనా వస్తే భయపడుతుంది. టాబ్లెట్ వేసుకోవాలన్నా భయమే, ఇంజక్షన్ చేసుకోవాలన్నా భయమే, ఏ దానికైనా భయమే. నేను ఆ కామెడీ ఏంటంటే కింద వండుకుంటే నేను లేపుతున్నా. మా డుబ్బు ఉన్నాడు పక్క పొంటి, వాడు పాపం ఏదో అయిపోయింది అనుకొని సోనికి ఏదో అయిపోయిందని అందరిని పిలుస్తూ ఉన్నాడు.
సోనీ లే సోనీ అని. సో ఇదండి మా అమ్మాయికి ఫస్ట్ ముద్ద మా అమ్మాయికి. సో ఇదండి తనే పేషెంట్, మెయిన్ పేషెంట్ ఆవిడే. జ్వరం వచ్చి దగ్గు వచ్చి జలుబు పేషెంటే. ఇప్పుడు ఈ కారం అన్నం ఆమెకి కొంచెం కారం ఉందంట. కారం లేకపోతే స్వీట్ ఉంటుందా? దేశం మీద ఈమె తిన్నంత స్వీట్ ఎవడు తినడు అనుకుంటా. చక్కెర స్వీట్ల పిచ్చిది. ఏదైనా సరే చాలా స్వీట్లు తింటుంది. చూసిరా ఆ నాలుగే టేస్ట్ తెలియట్లేదు కాబట్టి ఇప్పుడు కారం పెట్టరికి ఆమె ఎట్లా బుస్సలు కొడుతుంది. ఎల్లుల్లిపాయ వేసాను కదా, ఎల్లుల్లిపాయ కారం ఇవన్నీ కదా, అందుకని ఆమెకి గొంతుకు తగిలి దగ్గొచ్చేస్తుంది. ఇట్లనే 2 ముద్దలు తింటే నీకు అంత తగ్గిపోతుంది. సో ఇదండి, ఇది ఉల్లిగడ్డ కారం మా అమ్మాయికి చేసింది నేను. బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఓకే అండి, థ్యాంక్ యూ.